తెల్లవారుజామున కోడి కూయకముందే శివయ్య నిద్రలేచాడు. తన ఎద్దురు బసవన్నలను తీసుకుని పొలానికి బయలుదేరాడు. గాలిలో మంచు కురుస్తోంది. శివయ్య నోటి నుంచి ఓం నమః శివాయ అనే మంత్రం నిరంతరం వినిపిస్తూనే ఉంది. నాగలి పట్టి దున్నుతుంటే అతని కష్టానికి ఆ నేలతల్లి పులకరిస్తోంది. ఏరా బసవన్న, ఇంకా నిద్ర వదల్లేదా? పదండి, ఈరోజు ఈ 2 ఎకరాలు పూర్తి చేసేయాలి. ఆ శివయ్య దయ ఉంటే ఈసారి వానలు సమయానికి పడతాయి. అప్పుడు మీ అమ్మ పార్వతమ్మ మెడలో బంగారం చూడొచ్చు. పదండి. హేయ్ హేయ్! ఓయ్ శివయ్యా, ఆపరా నీ నాగలి. ఎన్నాళ్ళు ఇలా ఎముకలు కుళ్ళేలా కష్టపడతావు? చూడు, పక్క పొలంలో రంగడు ట్రాక్టర్ తెచ్చాడు. గంటలో పనైపోతుంది. నువ్వు ఇంకా ఈ ఎద్దుల తోకలు పట్టుకుని వేలాడుతున్నావు. లింగయ్య, ట్రాక్టర్లు ఉన్న వాళ్ళకి అవి గొప్పే కాదన్ను. కాని నా బసవన్నల అడుగు పడితేనే నా నేల పులకరిస్తుందిరా. పైగా ఆ డీజిల్ కొనే డబ్బులు నా దగ్గరెక్కడవి? నా కష్టమే నా పెట్టుబడి. ఆ పరమేశ్వరుడే నా యజమాని. ఫలితం కూడా ఆయనదే. అదేరా నా బాధ కూడా. నీ దగ్గర పైసా లేదు, కాని నీ అప్పుల చిట్టా మాత్రం షావుకారు దగ్గర పెరిగిపోతుంది. నిన్న రాత్రి రచ్చబండ దగ్గర సాంబయ్య షావుకారు నీ గురించే వాగుతున్నాడు. ఆ శివయ్యగాడు వచ్చే వారంలోగా బాకీ తీర్చకపోతే వాడు దున్నుతున్న ఆ 2 ఎకరాలు నా పరమే అని గట్టిగా చెప్పాడ్రా. అన్నాడు కదా, అప్పు ఇచ్చినవాడు ఆ మాత్రం అనకపోతే ఎలా? కాని లింగయ్య, ఈ నేల నా తల్లి లాంటిది. ఏ కొడుకైనా తన తల్లిని పరులుపాలు చేస్తాడా? ఆ శివయ్యే చూసుకుంటాడులే. కష్టం నాది, ఫలితం ఆయనది. ఆ శివుడు చూస్తాడో లేదో గాని సాంబయ్య మాత్రం నీ పొలం మీద కన్నేశాడు. వాడు నీకు సమయం ఇవ్వడు శివయ్య, జాగ్రత్త. మధ్యాహ్నం ఎండ నిప్పులు కురిపిస్తోంది. పార్వతి తన చిరిగిన చీరను సర్దుకుంటూ ఒక చేత్తో అన్నం గిన్నె, మరో చేత్తో చల్లని అంబలి ఉన్న ముంత పట్టుకుని పొలంగట్టు వెంట వస్తోంది. తన భర్త పడుతున్న కష్టం చూసి ఆమె కళ్ళు చెమర్చుతున్నాయి. ఏవండి, ఇక చాలు, ఆపండి. ఈ ఎండలో ఎద్దులు కూడా అల్లాడిపోతున్నాయి. కాసేపు చెట్టు నీడకు రండి. వచ్చేశావా పార్వతి? పొద్దున్నుంచి ఆకలి తెలియలేదు కాని నువ్వు రాగానే నీరసం వచ్చేసింది. ఈరోజేంటో చాలా అలసటగా ఉంది. కాని ఈ భూమి దున్నడం పూర్తి కాకపోతే మనసు ఒప్పడం లేదు. కష్టపడాలి కాని ప్రాణాల మీదకు తెచ్చుకోకూడదు. ఇదిగోండి, ఈ చల్లని అంబలి తాగండి. ఇందాకే సాంబయ్య షావుకారు మనుషులు ఇంటికి వచ్చి రచ్చ చేశారు. మీ ఆయనకు చెప్పు, సోమవారంలోగా బాకీ తీర్చకపోతే గుడిసె పీకేస్తాం అని గద్దించారు. నా తాలిబొట్టు కూడా ఆయన దగ్గరే ఉంది కదా. నాకెందుకో గుండె చెరువవుతోంది. రేపు మన గతి ఏంటి? పార్వతి, నా మీద నమ్మకం ఉంచు. ఈ చేతులింకా సత్తు కోల్పోలేదు. ఆ శివయ్య దయ ఉంటే మనల్ని ఎవరూ ఏమీ చేయలేరు. నీ తాలిబొట్టును త్వరలోనే విడిపించి నీ మెడలో వేస్తాను. ఆ దేవుడే సాక్షి, మన నిజాయితీ ఎప్పుడూ ఓడిపోదు. నా మెడలో నగలు లేకపోయినా పర్వాలేదు. మీ ముఖంలో ఈ నవ్వు ఉంటే చాలు. కాని ఆ సాంబయ్య చాలా కఠినమైనవాడు. వాడికి భయం, భక్తి లేవు. కేవలం డబ్బు పిచ్చి. గుడిలో ఉన్న దేవుడికంటే వాడి దగ్గర ఉన్న అప్పుపత్రాలే గొప్పవని వాడి అహంకారం. ఊళ్ళో పెద్ద మేడ. అది సాంబయ్య షావుకారు ఇల్లు. అక్కడ విలాసవంతమైన జీవితం గడుపుతున్న సాంబయ్య కళ్ళు మాత్రం పేదల భూముల మీద ఉన్నాయి. తన అనుచరుడు మల్లయ్యతో కుట్రలు పన్నుతున్నాడు. చూడు మల్లయ్య, ఆ శివయ్యగాడికున్న ఆ 2 ఎకరాల పొలం ఊరి చెరువు పక్కనే ఉంది. ఆ నేల బంగారం పండిస్తుందిరా. దాన్ని ఎలాగైనా నా సొంతం చేసుకోవాలి. అక్కడొక తోట వేస్తే ఏటా లక్షల్లో ఆదాయం వస్తుంది. వాడు అప్పు కట్టలేడని నాకు తెలుసు. కాని షావుకారు గారు, వాడు చాలా మొండివాడు. చచ్చినా ఆ పొలం వదల్లు. పొద్దున్నే నాగలి పట్టుకుని పొలంలోనే ఉంటాడు. తిండి లేకపోయినా ఆ శివుణ్ణి నమ్ముకుని బ్రతుకుతాడు. చావటం ఎందుకురా? బ్రతికుండగానే నరకం చూపిస్తాను. భక్తి పొట్ట నింపదు మల్లయ్య. వచ్చే సోమవారం శివరాత్రి. వాడి అప్పు వడ్డీతో కలిపి 10 రెట్లయింది. ఊరంతా గుడ్లో ఉన్నప్పుడు నేను వాడిని అందరి ముందు నిలదీస్తాను. డబ్బు కట్టలేకపోతే ఆ క్షణమే పొలం దస్తావేజుల మీద సంతకం పెట్టించుకుంటాను. ఆ రాతి దేవుడొస్తాడా వాడిని కాపాడటానికి? చూద్దాం. వాడి భక్తి గొప్పదో నా వడ్డీ లెక్కలు గొప్పవో తేలిపోవాలి. శివరాత్రి రోజా?
వాడు గుడి వదిలి రాడు కదయ్యా. అందుకే కదా అందరి ముందు వాణ్ణి అవమానిస్తే ఆ పరువుకు భయపడి పొలం రాసిస్తాడు. వాడిని నా నుండి ఎవరు కాపాడతారో నేను చూస్తాను. శివరాత్రి పర్వదినం ఊరంతా దీపకాంతలతో వెలిగిపోతోంది. శివయ్య పార్వతి ఇద్దరూ ఉపవాసం ఉండి పాత శివాలయంలో స్వామిని సేవించుకుంటున్నారు. పూజారి ముసలయ్య అభిషేకం చేస్తున్నారు. శివయ్య, పార్వతమ్మ, రండి, ఈ బిల్వపత్రాలు స్వామికి సమర్పించండి. మీలాంటి నిష్కల్మషమైన భక్తులు ఈ రోజుల్లో అరుదు. ఆ భోళా శంకరుడు మీ కష్టాలు తీరుస్తాడు. ఓం నమ శివాయ. స్వామి, నాకేం కావాలని కోరుకోవటం లేదు. నా భార్య కళ్ళలో కన్నీళ్లు చూడలేకపోతున్నాను. మా కష్టం మాకు దక్కేలా చూడు తండ్రి. ఆ షావుకారు కన్ను మా పొలం మీద పడింది. మాకు దిక్కు నువ్వే. తండ్రి, నా భర్తను ఎప్పుడూ చల్లగా చూడు. మేం పేదవాళ్లమే కావచ్చు, కాని ఎవరికీ అన్యాయం చేయలేదు. మా బ్రతుకులు రోడ్డు మీద పడకుండా కాపాడు. సరిగ్గా అప్పుడే సాంబయ్య తన మనుషులతో గుడిలోకి ప్రవేశించాడు. గుడి ప్రశాంతతను భంగపరుస్తూ పెద్దగా కేకలు వేశాడు. ఏరా శివయ్య, ఇక్కడ భక్తి వేషాలు వేస్తున్నావా? నా డబ్బులివ్వకుండా ఈ దేవుడు వెనక దాక్కుంటే వదిలేస్తానా? నా డబ్బులిచ్చే మార్గం చూడు ముందు. షావుకారు గారు, దేవుడి సన్నిధిలో ఉన్నాం, ఇలా అరవకండి. రేపు పొద్దున్నే మీ ఇంటికి వస్తాను కదా, అక్కడ మాట్లాడుకుందాం. రేపు కాదు, ఇప్పుడే కావాలి. 10,000 రూపాయలు ఇప్పుడే నా చేతిలో పెడతావా, లేక ఆ పొలం కాగితాల మీద బొటనవేలు ముద్ర వేస్తావా? చెప్పు. నీ శివుడిస్తాడా నీకు డబ్బులు? ఈ రాతి విగ్రహం నీ అప్పు తీరుస్తుందా? ఏమయ్యా, నీ భక్తుణ్ణి ఇప్పుడు కష్టాల్లో ఉన్నాడు, వచ్చి నీ భక్తుణ్ణి ఆదుకోవయ్యా. శివయ్య, ఈ రాతి దేవుడు నీకు ₹1 కూడా ఇవ్వడు. నీ భక్తి అంతా అబద్ధం. సామి, దేవుణ్ణనకండి. మా పొలం ఒక్కటే మాకాధారం. దయచేసి సమయం ఇవ్వండి. మీ కాళ్ళు పట్టుకుంటాం, కాని ఆ దేవుణ్ణి మాత్రం అవమానించకండి. సమయం లేదు, మట్టి లేదు. రేపు సాయంత్రంలోగా నువ్వు పొలం నా పేరున రాయకపోతే నీ గుడిసెను తగులబెట్టిస్తాను. ఇది నా మాట. నీ శివుడు వచ్చి అడ్డుకుంటాడేమో నేను చూస్తాను. సాంబయ్య దేవుణ్ణి అవమానిస్తుంటే అకస్మాత్తుగా ఆకాశం రంగు మారింది. అంతవరకు నిర్మలంగా ఉన్న ఆకాశంలో నల్లటి మేఘాలు కమ్ముకున్నాయి. పిడుగుడు పడటం మొదలయ్యాయి. వాన భీభత్సంగా దంచుకొడుతోంది. అందరూ భయంతో పరుగులు తీస్తుంటే సాంబయ్య మాత్రం అహంకారంతో నవ్వుతున్నాడు. షావుకారు గారు, నన్ను తిట్టండి, పర్వాలేదు. కాని నా దైవాన్ని అనకండి. ఆయన లేనిదే ఈ సృష్టి లేదు. ఆయన మౌనం వెనుక ప్రళయం ఉంటుందని మర్చిపోకండి. పిచ్చివాడా, ఈ వాన నీ పొలాన్ని ముంచేస్తుంది తప్ప నీకు లాభం చేయదు. పదండి, వీడింటికి వెళ్ళి సామాన్లు బయటపడేద్దాం. సాంబయ్య మనుషులు శివయ్య ఇంటివైపు పరిగెత్తారు. వాన నీరు ఊరంతా ముంచెత్తుతోంది. శివయ్య పొలం దగ్గర ఉన్న ఒక పాత గట్టు వర్షం దాటికి కొట్టుకుపోయింది. శివయ్య తన పొలాన్ని కాపాడుకోవాలని అక్కడికి పరుగెత్తాడు. స్వామి, నా పొలం కొట్టుకుపోతోంది. నా తల్లిని కాపాడు తండ్రి. ఇదా నువ్వు మాకిచ్చే శిక్ష? అకస్మాత్తుగా ఒక పెద్ద పిడుగు పొలం పక్కనే ఉన్న ఒక పాత దిబ్బ మీద పడింది. ఆ ధాటికి అక్కడ నేల చీలిపోయింది. శివయ్య భయంతో వెనక్కి పడిపోయి చూశాడు. ఏవండి, అది చూడండి, ఆ గుంతలో ఏదో మెరుస్తోంది. కొట్టుకుపోయిన మట్టి కింద నుంచి ఒక పురాతనమైన లోహపు పెట్టె బయటపడింది. అది శివయ్య తాతల కాలం నాటిది కావచ్చు, లేదా ఎవరో దాచిన నిధి కావచ్చు. ఆ పెట్టె తెరవగా అందులో మెరుస్తున్న బంగారు ఆభరణాలు, నాణేలు ఉన్నాయి. స్వామి, నా అచంచలమైన భక్తికి ఇదేనా నీ సమాధానం? నేనడిగింది నా పొలాన్ని మాత్రమే, కాని నువ్వు నా బ్రతుకునే మార్చేశావు. ఈశ్వరా, నీ లీలలు అమోఘం. నిధి దొరికిందన్న వార్త విని సాంబయ్య ఆశతో అక్కడికి పరిగెత్తాడు. ఆ బంగారాన్ని దొంగిలించాలని పన్నాగం పన్నాడు. ఒరే శివయ్య, ఆ బిందె ఇటివ్వు. ఆ పొలం ఎలాగో నాదే కదా. అందులో దొరికిన ఏ వస్తువైనా నాకే చెందుతుంది. మర్యాదగా అది నా చేతికివ్వు. అబద్ధం, ఇంకా సంతకాలవ్వలేదు. ఈ పొలం ఇంకా శివయ్యదే. మీరు అన్యాయం చేస్తున్నారు. అదంతా నాకు తెలీదు. నువ్వు ఆ నిధిని నాకివ్వాల్సిందే. షావుకార్ గారు, ఇది నా కష్టానికి దేవుడిచ్చిన ఫలం.
దీన్ని మీకిచ్చే ప్రసక్తే లేదు. మీరు ఏ దేవుణ్ణైతే హేళన చేశారో ఆయనే దీన్ని నాకిచ్చారు. ఎంత ధైర్యం రా నీకు? నాకే ఏదో చెప్తావా? సరిగ్గా సాంబయ్య అడుగు ముందుకు వేయబోతుండగా వానదాటికి బలహీనపడిన పక్కనే ఉన్న భారీ మర్రి చెట్టు విరిగి నేరుగా సాంబయ్య మీద పడింది. అతని అనుచరులు భయంతో కేకలు వేస్తూ పారిపోయారు. ఒరేయ్ మల్లయ్య, ఎక్కడికి రా పారిపోతున్నారు? నన్ను కాపారండ్రా! అబ్బా, చస్తున్నాను. శివయ్య, నన్ను కాపాడు! నా కాలు విరిగిపోయింది, శ్వాస ఆటల్లేదు, నన్ను వదిలేయ్. చూశారా షావుకార్ గారు, నిన్న గుడిలో ఆ శివయ్యనే సవాల్ చేశారు కదా, ఈ రాతి దేవుడు నిన్ను ఆదుకుంటాడా అని అడిగారు. ఇప్పుడేమైంది? మీరు నమ్ముకున్న ఆ అహంకారమే ఆ మర్రి చెట్టు కొమ్మలా మీ మీద పడింది. విధి అంటే ఇదే షావుకార్ గారు. తప్పు అయిపోయింది శివయ్య, నా కళ్ళు నెత్తికెక్కాయి. నిన్ను, నీ భార్యను చాలా ఇబ్బంది పెట్టాను. నీ పొలం నీదే, నీ నిధి నీదే. ఆ కాగితాలన్నీ ఇప్పుడే చింపేస్తాను. నన్ను ఈ చావు నుండి కాపాడు. నాకు ఊపిరి ఆడటం లేదు శివయ్య. ఏవండి, ఆయన పరిస్థితి చూస్తుంటే భయమేస్తోంది. పాపం చేసినా ఆయన మనిషే కదా, ఎలాగోలా బయటికి తీయండి. చూశారా షావుకార్ గారు, మీరు ఎవరినైతే రోడ్డున పడేయాలి అనుకున్నారో అదే ఇల్లాలు మీ ప్రాణం కోసం వేడుకుంటోంది. పార్వతి, నువ్వు దిగులు పడకు. నేనొక రైతును. ప్రాణం తీయడం నాకు తెలీదు, ప్రాణం పోయడం మాత్రమే తెలుసు. లింగయ్య, అట్రా, ఆ కొమ్మను ఇటువైపు లాగు. వద్దు శివయ్య, వీడు బ్రతికితే మళ్ళీ నిన్ను ఇబ్బంది పెడతాడు. పాముకి పాలు పోసి పెంచకూడదురా. వద్దు లింగయ్య, మనిషికి శిక్ష వేయాల్సింది మనం కాదు, ఆ దేవుడు. దయ చూపడం మన ధర్మం. శివయ్య, లింగయ్య కలిసి సాంబయ్యను బయటకు తీసి ప్రాణాలు కాపాడారు. కానీ సాంబయ్య కాలు విరిగి శాశ్వతంగా కుంటివాడయ్యాడు. అతని ఆస్తి అంతా అక్రమ సంపాదన కావడంతో ప్రభుత్వం జప్తు చేసింది. అతను చేసిన పాపాలకు శిక్షగా దరిద్రంలో మునిగిపోయాడు. కాలం గడిచింది. శివయ్యకు దొరికిన నిధితో అతను తన అప్పులన్నీ తీర్చేశాడు. పార్వతి తాళిబొట్టును విడిపించి ఆమె మెడలో వేసి ఆమె కళ్లలో ఆనందాన్ని చూశాడు. ఆ మిగిలిన ధనంతో ఊరి శివాలయాన్ని అద్భుతంగా పునర్నిర్మించాడు. ఊళ్ళో పేద పిల్లల కోసం ఒక పాఠశాల కట్టించాడు. తన పొలంలో సేంద్రియ వ్యవసాయం చేస్తూ ఎందరికో ఆదర్శంగా నిలిచాడు. శివయ్య, నువ్వు నిజమైన భక్తుడివి. ధనం వచ్చినా నీలో గర్వం పెరగలేదు. నిన్ను చూసి ఈ ఊరంతా గర్విస్తోంది. స్వామి, అంతా ఆ ఈశ్వరుడి భిక్ష. మనం కేవలం నిమిత్తమాత్రులం. నా పార్వతి సహకారం, ఆ శివుని అనుగ్రహం ఉంటే చాలు. కష్టం మనది, ఫలితం ఆయనది. అవును స్వామి, మాకు 3 పూటల అన్నం, మా బసవన్నల్కి సరిపడా గ్రాసం ఉంటే చాలు. ఈ మేడలు, మిద్దెలు, హోదాలు మాకు వద్దు. నిలకడలేని ఈ సిరి సంపదల కంటే నిశ్చలమైన భక్తి, ప్రశాంతమైన మనసే మాకు పెద్ద ఆస్తి. నన్ను క్షమించు శివయ్య. అహంకారంతో నీ భక్తిని వెక్కిరించినందుకు ఈరోజు ఇలా బిచ్చగాడిగా మారి నీ అడుగుల దగ్గర పడి ఉన్నాను. షావుకార్ గారు, తప్పు తెలుసుకున్న రోజే మనిషికి పునర్జన్మ. గతంలో మీరు చేసిన అన్యాయాలను ఆ శివుడే క్షమించి మీకు ఈ పశ్చాత్తాపాన్ని ఇచ్చాడు. చూసావా సాంబయ్య, రాతి దేవుడు ఏం చేస్తాడు అన్నావు. అదే దేవుడు నిన్ను ఇక్కడ కూర్చోబెట్టి నువ్వు తక్కువ చేసిన వాడి చేతితోనే నీకు అన్నం పెట్టిస్తున్నాడు. ఇక చాల్లింగయ్య, గతాన్ని తవ్వుకోవడం వద్దు. శత్రువుని కూడా క్షమించి ఆదరించడమే ఆ పరమశివుడు మనకు నేర్పిన ధర్మం. శివయ్య దంపతులు తమ శేష జీవితాన్ని భగవంతుని సేవలో, సమాజ సేవలో గడిపారు. సాంబయ్య మాత్రం తన తప్పు తెలుసుకుని గుడిమెట్ల దగ్గర బిచ్చగాడిగా మారి తను చేసిన అన్యాయాలకు ప్రాయశ్చిత్తం చేసుకున్నాడు. నిజాయితీగా కష్టపడే మనిషికి భగవంతుడు అండగా ఉంటాడు. అహంకారం, పేదలను పీడించడం వల్ల మనిషి ఎంత ఎత్తుకు ఎదిగినా చివరికి పాతాళానికి పడిపోవాల్సిందే. క్షమించే గుణం ఉన్నవాడే నిజమైన ధనవంతుడు.